కాండము 30 అధ్యాయము. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దయానిధివై ఉన్న తండ్రి, మీ ఏర్పాటును బట్టి, మీ అనాది సంకల్పమును బట్టి, స్థల జ్ఞానివై ఉన్న నీవు ఈ 30వ దినములో మీ వాక్యములో ఉన్నటువంటి ధూప వేదికలో ఉన్న విజ్ఞాపనలు, గంగాళంలో ఉన్న శుద్ధీకరణ, ఉదయం సాయంత్రం ప్రార్థించుటలో యాజకులు వేసే ధూపము, అలాగున్నే నాయన సుగంధ సంభారములు చక్కగా చూడగలిగిన జ్ఞాన నేత్రము మాకిచ్చి నన్ను మరుగు చేసి మీరు మాట్లాడమని వాక్యమై ఉన్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, ప్రభు నామమున కృపా సమాధానములు తండ్రి మనందరికీ దయచేయును గాక, ఆమెన్. మరియు ధూపం వేయుటకు నువ్వు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. ధూప వేదిక అనగా విజ్ఞాపన. లూకా సువార్త 1వ అధ్యాయంలో మరి తన వంతు ప్రకారము జకర్యా ఆలయంలోనికి వెళ్ళినప్పుడు ధూప వేదిక కుడివైపున గబ్రియేలు దూత కనపడినప్పుడు ఆయన భయపడుతూ ఉంటే, జకర్యా భయపడకము అని ఆయనకు మరి యోహాను జన్మను గురించి బయలుపరిచినందుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. తండ్రుల హృదయములు పిల్లల తట్టునకు, పిల్లల హృదయములకును తండ్రుల తట్టునకు త్రిప్పుచ్చు దేవుని కొరకు మార్గమును సరళము చేయువారై ఉన్నారు అని ధూప వేదిక దగ్గర మరి దేవదూత నిలిచి మాట్లాడినట్లు లూకా సువార్త 1వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఈ ధూప వేదిక విజ్ఞాపనకి సాదృశ్యమై ఉన్నది. బలిపీఠము కంటే ఇది చిన్నదిగా కనపడుతూ ఉంది. అనగా విజ్ఞాపన చేసేటప్పుడు తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడునని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకముగా ఉండవలను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. ఈ కొమ్ము అనేది మరి మనం చూస్తే బలాన్ని చూపిస్తూ ఉంది, సువార్త వ్యాపకత్వాన్ని చూపిస్తూ ఉంది, ఘనతను చూపిస్తూ ఉంది. అలాగే కొమ్ము ఊదుడి అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి 3వ వచనంలో చూస్తే దాని పైభాగమునకు దాని 4 ప్రక్కలను దాని కొమ్ములకు మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగువన దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోతకర్రల స్థలములు. ఇక్కడ మనం చూచినట్లయితే ఈ కొమ్ము అనేది బలాన్ని చూపిస్తూ ఉంది. అలాగనే కొరింథీలకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక శక్తి కనపడుతూ ఉంది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ధూపవేదిక విజ్ఞాపన చూపిస్తూ ఉంది. ఈ 4 కొమ్ములు 4 దిక్కుల సువార్త వ్యాపకత్వం అనేది జరగాలి అనే మాటల్ని తెలియచేస్తూ ఉంది. అలాగనే ఆదికాండం 17వ అధ్యాయంలో కూడా నేను సర్వశక్తి కలిగిన దేవుడనని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. లూకా సువార్త 24:39లో మనం చూస్తే, మీరు పైనుండి శక్తిని పొందు వరకు యెరూషలేములో కనిపెట్టుడి అనే మాట. పైనుండి శక్తి కావాలి, సర్వశక్తి కలిగిన దేవుని శక్తి కావాలి, సిలువలో ఉన్న శక్తి మనం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, వాక్శక్తి కలిగి ఉండాలి. అపోస్తుల కార్యములు 2:4లో చూస్తే,
అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినట్లు, అందరూ వాక్శక్తితో నింపబడిన వారైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 కొమ్ములు మేలిమి బంగారము పొదిగించవలెను అని, కొమ్ము అనేది బలాన్ని, ఘనతను, సువార్త వ్యాపకత్వాన్ని, అందుకే కొమ్ము ఊదుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ ధూపవేదికను మోసుకొని వెళ్ళాలి. మనం ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా మన ప్రార్థన ప్రభు సన్నిధిలోకి వెళ్ళుద్ది. అందుకే 139 కీర్తనలో, నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట నాకు తెలియను, నువ్వు ఆకాశంనకు ఎక్కిపోయినను, సముద్ర దిగంతములో నీవున్నను, నా చెయ్యి నిన్ను పట్టుకొనును అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. యోన మీనా కడుపులో ఉండి సముద్ర భాగములో, అడుగు భాగములో ఉండి మరి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన జవాబే నినివే పట్టడం అంతా మార్పు చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 6వ వచనంలో చూస్తే, సాక్ష్యపు మందసము వద్ద నుండి అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠమును ఎదుట నీవు దాన్ని ఉంచవలను, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. ధూపవేదిక ఉంచబడిన స్థలములో ప్రభువు నేను నిన్ను కలుసుకుంటాను. 2-3 ఎక్కడైతే ఉంటారో వారి మధ్య నేనుంటానన్న తండ్రి ఎప్పుడైతే మనం విజ్ఞాపన చేస్తామో, మరి ప్రార్థించేటప్పుడే పొంది ఉన్నామని నమ్మండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు ప్రార్థన చేస్తూ, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నేను నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని అని తండ్రిని కొనియాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో చూస్తే, అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలను, అతడు ప్రదీపములను చక్కపరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలను, మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధి నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమైను, దహన బలి సంబంధమైన ద్రవ్యమునైను, నైవేద్యమునైను అర్పించకూడదు, పానీయ అర్పణను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. మీ తరతరములకు సంవత్సరంలో ఒక్కసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను, అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఉదయము సాయంత్రము, ఉదయాన్నే బలమైన ప్రార్థన ఉండాలి, సాయంకాలం కూడా ప్రభా ఈ రాత్రి పరిశుద్ధమైన నిద్రను మరి పరిశుద్ధమైన దర్శనాల్ని కలల్ని ఇవ్వమని మనం నిద్రపోవటానికి ముందు బలమైన కుటుంబ ప్రార్థన అనేది మనం జరిగించాలి. అందుకే 118వ కీర్తన 15వ వచనంలో, నీతిమంతుల గుడారములో రక్షణ అనే ఉత్సాహ సునాదము వినపడును అనే మాటల్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మంచము దిగగాని మొదట మోకాళ్ళుని మన తండ్రిని తాళంచు కొనుటం, అన్ని పనులను మించిన పని అవును, కొంచెమైనను బాధ కించుట సరి కాదు, దేవాదేవుని మ్రొక్కలిండి ఓ ప్రియులారా, దేవరాజును గొల్వ రండి. కాబట్టి ప్రతి ఉదయం పొద్దున ధూప ద్రవ్యాలు అనగా విజ్ఞాపన ప్రార్థనలో స్తుతులు కలపాలి. కాబట్టి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని దావీదు చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, 10వ వచనంలో మనం చూస్తే, సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తార్థ బలి, పాప పరిహారార్థ బలి, రక్తము వలన దాని కొమ్ముల్ని నిమరాలి. మరి నిన్నటి దినాన్ని చూచాం, చెవు మీద, చేతి బొటని వ్రేలు మీద, కాలు మీద రక్తము ప్రోక్షించబడాలి. మనం సత్ప్రవర్తన గలవారమని
మన చెవులతో ఆయన మాటలు వింటూ ఉన్నామని, మన చేతులతో దేవుని పనిని బలంగా చేస్తున్నాము అన్నట్లుగా మనం చెప్పుకొని ఉన్నాం. ఇక్కడ ప్రాయశ్చిత్తార్థమైన బలి. అందుకే కీర్తన 20లో చూస్తున్నాం, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. అహరోను ప్రభువుకి ముంగుర్తుగా కనపడుతూ ఉన్నారు, వారి పరిశుద్ధ స్థలములోనికి వెళుతూ ఉన్నారు. నీ నైవేద్యములను, నీ దహన బలులను ఆయన అంగీకరించునుగాక అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 30:11 మరియు యెహోవా మోషేతో ఇట్లెను, నువ్వు ఇశ్రాయేలీయులను లెక్కింపవలను, వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలను. అలాగూ చేసినడలా నీవు వారిని లెక్కించున్నప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదు. వారు ఇవ్వవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి 1/2 తులము ఇయ్యవలెను. ఈ తులము 20 చిన్నములు. ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్టార్పణ. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభువులోనికి వచ్చినప్పుడు మన కొరకు ప్రభు తన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చారు. అందుకే మీరు మీ సొత్తు కాదు, విలువబెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అన్నిటిలో విలువైంది రక్తము. తండ్రి తన విలువైన రక్తాన్ని మన కొరకు ఇచ్చారు గనక ప్రభువులో పని చేయాలి అనుకున్నవారు ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలెనని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఏ తెగులు మనల్ని సమీపించదు. అందుకే ప్రభు అంటున్నారు, ఇవ్వండి మీకు ఇవ్వబడును. అలాగనే లెక్కించబడిన వారిలో చేరు ప్రతివాడు పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి 1/2 తులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయస్సు కానీ గలవారు లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇవ్వవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండినట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నువ్వు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలెను. ఇక్కడ మనం చూస్తే మన్నా కూర్చుకునేటప్పుడు ఎక్కువ కూర్చుకుంటే ఎక్కువ మిగలలేదు, తక్కువ కూర్చుకుంటే తక్కువ మిగలలేదు. మన ప్రభు అందరినీ సమానముగా ప్రేమించువారై ఉన్నారు. ఆయన సమస్తము క్రమముగా మర్యాదగా జరగనీయుడి అని ఆయన నియమించినటువంటి నియమం చొప్పునే మనం ఇవ్వాలి. తులము 20 చిన్నములు, 1/2 తులము యెహోవాకు ప్రతిష్టార్పణముగా 20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా లెక్కించబడిన వారు సేవ నిమిత్తము ఇవ్వాలి అని ప్రాణ పరిక్రయ ధనముగా దానికి ఇవ్వాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, 16వ వచనంలో నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమించవలెను. వెండి అనేది విమోచన గుర్తుగా చూస్తున్నాం. యెహోవా నీ మాటలు వెండి ఎంత పవిత్రములు అని చూస్తున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో కూడా గొప్ప ఇంటిలో వెండి పాత్ర బంగారు పాత్ర మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండాలి. వెండి విమోచన గుర్తు. విమోచించబడాలి అంటే వెండి చెల్లించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తార్థము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండవలెనని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 17వ వచనంలో
మరియు యెహోవా మోషేతో ఇట్లను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీట చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. కాబట్టి గంగాళము, ఈ గంగాళము అనేది శుద్ధి కొరకు వాడబడినట్లు చూస్తూ ఉన్నాం. దీనికి ఏం మోతకర్రలు లేవు. మరి ఇది తుమ్మకర్ర కాదు కానీ ఇత్తడి అని ప్రభువు తెలియచేస్తున్నారు. ఇత్తడి అనేది తీర్పును చూపిస్తూ ఉంది. ఇత్తడి గంగాళము, ఇత్తడి బలిపీఠము, ఇత్తడి సర్పము. కాబట్టి ఇత్తడి అనేది తీర్పు. మన ప్రభువు మనందరి నిమిత్తము అన్యాయపు తీర్పు పొందినట్లుగా పిలాతు కోర్టు, హేరోదు కోర్టు, అన్నా కైప కోర్టులు తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ అంటే మధ్య భాగములో ఉంచి నీళ్లతో నింపబడును. ఆ నీళ్లతో అహరోను అతని కుమారులను తమ చేతులను కడుగు కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చినప్పుడు తాము చావక ఇండునట్లు నీళ్లతో కడుగు కొనవలెను. తాము చావక ఇండునట్లు తమ చేతులను కాళ్లను కడుగు కొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. చేతులు కడుగు కొనుట. ఇప్పుడు కూడా మన కరోనా గోల ఉంది కదా, ప్రతిరోజు మనం చేతులు కడుక్కోవాలి. అలాగనే ఇర్మియా గ్రంథంలో కూడా 2వ అధ్యాయంలో మనం చూచినట్లయితే ప్రభు తెలియచేస్తూ ఉన్నారు, మరి దేవుని బిడ్డలమైనటువంటి మనం శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒకసారి యేసు ప్రభుతో చెప్పారు, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారు అని ఒక నెపము మోపినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇర్మియా 2వ అధ్యాయము 22వ వచనంలో, నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి దావీదు అంటాడు 51వ కీర్తనలో, మరి దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నన్ను శుద్ధీకరించుము అని ఆయన మొరపెట్టుకుంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే ఈ ఇత్తడి గంగాళము అనేది శుద్ధికి గుర్తు. దేవుని పరిచర్యలోనికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అహరోను అతని కుమారులు చేతులు కాళ్ళు కడుక్కోవాలి. పరిశుద్ధ వస్తువులు ఏది పట్టుకొని ధూపం వెయ్యాలి అన్నా వారి చేతులు చాలా శుద్ధి చేయబడి ఉండాలి. అలాగనే కాళ్ళు. అందుకే 119వ దావీదు కీర్తన 105వ వచనంలో మనం చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చూస్తున్నాం. ప్రభు కూడా నీటిని శుద్ధి జలముగా చూపిస్తూ, మరి వాక్యమనే ఉదక స్నానాన్ని నేను మీకు చేయిస్తున్నాను అని చెప్పి ప్రభువు మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో వాక్యం అనే ఉదక స్నానము చేత మిమ్మల్ని నేను శుద్ధీకరిస్తున్నానని ప్రభు చక్కగా బయలుపరుస్తూ ఉన్నారు. కాబట్టి నీరు శుద్ధికి మరి ముంగుర్తై ఉన్నది. నిన్నటి దినాన్ని చెప్పుకున్నాం, పునర్జన్మ సంబంధమైన స్నానము అవసరమై ఉన్నదని. యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి 7 అధ్యాయాల వరకు చూస్తే నీళ్ల మీదే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. 1వ అధ్యాయంలో నడుచుచున్న ప్రభువును చూపిస్తూ, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మరి మార్కు సువార్త 1వ అధ్యాయం 11లో కూడా ఆయన నీళ్లలోనికి దిగినప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము పరలోకము నుండి వచ్చినట్లుగా చూస్తున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రభు నీటిని ద్రాక్షరసముగా మార్చారు, రంగు రుచి వాసన. ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు శుద్ధి ద్వారా తండ్రి ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా అన్నట్లుగా మన రూపాన్ని మారుస్తారు, నైజాన్ని మారుస్తారు, మన స్థాయిని ఆయన
చక్కగా మార్పు చేయవారై ఉన్నారు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, 3వ అధ్యాయంలో చూస్తే యోహాను సువార్తలో నికోదేముతో ప్రభు అంటున్నారు, ప్రభు రాజ్యంలోకి రావాలి అంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా శుద్ధి చేయబడాలి. కాబట్టి నీటి యొక్క ప్రాముఖ్యతని ప్రభు స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, ఈ నీరు తాగితే దప్పికొంటారు, నేనిచ్చే నీరు తాగితే ఎన్నడూ దప్పికొనడు అని జీవజల ఓటయ్యున్న ప్రభు మరి తనిచ్చే జీవజలాలను గురించి మరి సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆమెను ఒక మిషనరీగా మార్చివేసినట్లుగా చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతస్దా కోనేరు ఉంది, 5 మంటపాలు ఉన్నాయి, 5 ద్వారాల్లో నుంచి ప్రవేశించవచ్చు. కానీ ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి సాకులు చెప్తూ అక్కడే ఉన్నాడు. ప్రభు అతన్ని చూచి జాలిపడి దగ్గరకు పోయి, మరి చూచిన దేవుడు, జాలిపడిన దేవుడు, దగ్గరకు పోయిన దేవుడు, మరి స్వస్థపడగోరుచున్నావా అని అడిగి నువ్వు లేచి నీ పరుపునెత్తుకో అని ప్రోత్సహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని చూచిన దేవుడు, ఎరిగిన దేవుడు, స్వస్థపడగోరుచున్నావని అడిగి నువ్వు లేచి నీ పరుపునెత్తుకో అన్నారు. అలాగే దూత కదిలించేటప్పుడు దిగినవాడే శుద్ధుడవుతాడు, నీళ్లు కదిలించబడాలి. అలాగనే అహరోను వారి కుమారులు పరిశుద్ధ స్థలములో పనిచేయటకు వెళ్ళేటప్పుడు మరి చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని ఆ నీళ్ళని కదిలిస్తూ ఉన్నారు. అలాగనే బెతస్దా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని నీటి వైపు చూడాల్సిన దృష్టిలో చూస్తలేదు గనక జీవజల ఓటయ్యున్న ప్రభు వెళ్ళి అతన్ని కదిలించినట్టు చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు నీళ్ళ మీద నడుస్తూ ఉంటే పేతురు, నీవే అయితే నన్ను నీళ్ళ మీద రావటానికి ఆజ్ఞాపించన్నప్పుడు ప్రభు ఆజ్ఞాపించారు రా అని. నడుస్తూ నడుస్తూ నీటి వైపు చూచి మునిగిపోతూ ఉంటే అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావని ప్రభు తన చేతిని అందించినట్లుగా చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో చూస్తే నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో జీవజల నదులు పారును అని ప్రభు చెప్తూ ఉన్నారు. కాబట్టి గంగాళంలో నీళ్లు ఉన్నాయి, శుద్ధి కొరకు అని చూస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి మనల్ని శుద్ధి చేయువారై ఉన్నారు. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా అని తెలియచేసిన తండ్రి ప్రకటన 22:20లో కూడా దప్పికొనిన వార్లారా రండి, ఉచితముగానే జీవజలాన్ని ఇస్తాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనం చూచినట్లయితే మరి నీళ్లతో శుద్ధి కార్యక్రమాన్ని చూపిస్తూ ఉంది. చేతులు కాళ్ళు కడుక్కొనవలను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చినప్పుడు తాము చావక ఇండునట్లు నీళ్లతో కడుక్కొనవలను. తాము చావక ఇండునట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలను. ఇది వారికి అనగా అతనికిని అతని సంతతి వారి తరతరములకు నిత్యమైన కట్టడగా యుండును. అలాగనే ఇక్కడ చక్కటి అద్దాలు కూడా కనపడుతూ ఉన్నాయి. మనం చూస్తే వాక్యము అద్దముతో పోల్చబడింది. యాకోబు పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయము 22-23లో వాక్యమనే అద్దము దగ్గర శుద్ధీకరణ అనేది కనపడుతూ ఉంది. స్త్రీలు కూడా చక్కగా ఈ గంగాళాన్ని శుద్ధీకరించి తళతళ మెరిసేటట్టు దాన్ని తోమి అందులో ఒక నమూనా కనపడేటట్లుగా సిద్ధపరిచినట్లు మరి చక్కగా మనం ప్రత్యక్ష గుడారం విషయంలో స్త్రీల పాత్ర కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే వాక్యము కూడా అద్దముతో పోల్చబడింది. అద్దము అనేది మనల్ని దిద్దుతూ ఉంటుంది, సరిచేస్తూ ఉంటుంది. అలాగనే ఈ గంగాళాన్ని మోసుకెళ్ళటానికి మోతకర్రలు ఇవ్వబడలేదు. ఇది ఇత్తడి అని తీర్పుకు సంకేతము. మన ప్రభు మధ్యవర్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 22వ వచనంలో మరియు యెహోవా మోషేతో ఇట్లన్ను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన
తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములు, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పాళ్లను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. మేళకుని అనగా పరిశుద్ధాత్మ, అంటే కలిపేవారు. అలాగే తండ్రిని మనల్ని, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల సత్యస్వరూపి అయిన ఆత్మనిస్తాడు, ఆయన మిమ్మల్ని సత్యములోనికి నడిపిస్తారని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మేళకుని పని అనగా పరిశుద్ధాత్మ కార్యము. అలా ఇక్కడ మనం చూస్తే లవంగి పట్ట, మరి నిమ్మగడ్డి అలాగే నూనె, ఇవన్నీ కొలతలు మనకి ఇస్తూ ఉన్నారు. గోపరసము 500 తులములు. ఈ గోపరసము చేదును చూపిస్తూ ఉంది. పరమగీతంలో కూడా మనం గమనించినట్లయితే అరణ్య మార్గములో ధూమస్తంభము వలె వచ్చుచున్న ఇది ఏమి అనే మాటలు చూస్తూ ఉన్నాం. పరమగీతం 3:6 ధూమస్తంభము వలె అరణ్య మార్గమున వచ్చు ఇది ఏమి, గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకములమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూ వచ్చు ఇది ఏమి. ధూమము అనగా స్తుతి స్తంభాల్లాగా ఉండాలి. కాబట్టి మనం కదిలిపోత స్తుతి చేయకూడదు. దేవదూతలు స్తుతించినప్పుడు యెషయా గ్రంథము 6:4 గడప కమ్ముల పునాదులు కదిలిపోయినాయి. అలాగని మనం స్తుతించినప్పుడు ప్రభు కదిలి మనం మధ్యకు వచ్చువారై ఉన్నారు. అరణ్యము లాంటి పరిస్థితిలో మార్గాన్ని ఏర్పాటు చేస్తారు కనుక గోపరసము అనగా చేదు అనుభవాల్లో బలమైన ప్రార్థన ఉండాలి. సాంబ్రాణి అనగా స్తుతులతో మన ప్రార్థన నింపబడాలి. వర్తకులు అనగా సువార్తికులు, వివిధమైన సుగంధ చూర్ణములతో రకరకాల అనుభవాలు. అలాగే నక్షత్రము ప్రభు జన్మకాలములో నడిపిస్తూ నాదును చూపిస్తూ దారి తొలగినప్పుడు నిరీక్షిస్తూ ప్రభును చూపించి అంతర్ధానమైనట్టు చూస్తున్నాం. దూతలు స్వరాన్ని వినిపించారు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము అని మంద కాపర్లు దర్శించారు. కన్నవాటిని విన్నవాటిని వివరించారు. అలాగే రాజులైన వారు, జ్ఞానులైన వారు సమర్పించారు. బంగారము, సాంబ్రాణి, బోళము. బంగారము దైవ మార్గానికి ముంగుర్తు, సాంబ్రాణి సత్యానికి ముంగుర్తు, బోళము పునరుద్ధానానికి ముంగుర్తు. 3 కలిపితే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పటానికి నిదర్శనాలుగా చూస్తూ ఉన్నాం. సిమియోను తన చేతిలోని తీసుకొని 40 దినాల బాలుని స్తుతిస్తూ, నాదా, సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూచితిని అని ప్రభును స్తుతిస్తూ ఉన్నారు. మరియమ్మ ఆనందిస్తూ ఉంది, కన్నవాటిని విన్నవాటిని తలంచుకొని. అదే సమయంలో పనూయేలు కుమార్తె హన్నా, లూకాసు వార్త 2:38-40 వరకు చూస్తే ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి యెరూషలేము విమోచన గురించి మాట్లాడుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచు మరి ఆమె దేవుణ్ణి కొనియాడినట్లు చూస్తున్నాం. కాబట్టి కొనియాడే అనుభవము పనూయేలు కుమార్తె అన్నాది, ఆనందించే అనుభవము మరియమ్మది, అలాగే దర్శించే అనుభవము మందకాపరులది, సమర్పించే అనుభవము జ్ఞానులది లేకపోతే రాజులది, స్తుతించే అనుభవము సిమియోనుది, నడిపించే అనుభవము నక్షత్రాంది, వినిపించే అనుభవము దూతలది. 7 అనుభవాలు చెప్పుకున్నాం. ఇవన్నీ సుగంధ పరిమళాలుగా ప్రభుని స్తుతించే విధానాలుగా చూస్తున్నాం. అందుకే గోపరసము సాంబ్రాణితోనూ, వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములు. వాక్యము 66 పుస్తకాలు రకరకాల అనుభవాలతో, చక్కటి మర్మాలతో, సుగంధముగా చూర్ణముగా, ఎంత గడ్డు అంశమైనా నా వాక్యము బండను బ్రద్దల కొట్టు సుత్తె వంటిది కాదా అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. మరి గోపరసము
ఎస్తేర్ని శుద్ధీకరించేటప్పుడు సుషాన కోటలో గోపరసముతో ఆమెను తయారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే పరిశుద్ధ స్థలము సంబంధమగు తులముల చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట. మరి కీర్తనల గ్రంథము 45లో మనం చూచినట్లయితే మరి యాజకులు వేసుకునేటటువంటి వస్త్రాల్లో మరి సువాసన అనేది ఉంటుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన బలిపీఠము దగ్గర సువాసన అనేది ఉంటుంది. ఒకసారి చూద్దాము. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, నీ వస్త్రములెల్ల గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే, దంతముతో కట్టి నగరులతో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాను అని ఒక చక్కటి మర్మాన్ని ప్రభు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మనం చూచినట్లయితే మరి పరిశుద్ధమైనటువంటి విజ్ఞాపనలో ఏమేమి సుగంధ ద్రవ్యాలు కలపాలో మేళకుడు పరిశుద్ధాత్ముడు వాటిని మిళితం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 26వ వచనంలో ఆ తైలముతో, అది ప్రతిష్టాభిషేక తైలము. మేళకుడి పని పూర్తయిన తర్వాత ప్రతిష్టాభిషేక తైలము తయారవుతుంది. ఆ తైలమును సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను దాని ఉపకరణములు, దీపవృక్షమును దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండినట్లు వాటిని ప్రతిష్ఠించవలెను. కాబట్టి ఈ సుగంధ ద్రవ్యాలతో మిళితం చేసిన తర్వాత అతి పరిశుద్ధ స్థలముగా ప్రతిష్ఠించాలి. అతి పరిశుద్ధ స్థలములో దాన్ని ఎప్పుడైతే వాడతామో ప్రతి వస్తువు పరిశుద్ధపరచబడుతూ ఉంది. మరియు అహరోను అతని కుమారులను నాకు యాజకుల ఇండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠించుము. మరియు నీవు ఇశ్రాయేలీయులతో, ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలను. దానిని నరశరీరం మీద పోయకూడదు. దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనో చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది. అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలను. కాబట్టి ప్రతిష్ఠించబడిన ఈ సుగంధ సంభారాన్ని, మరి ఈ తైలాన్ని, ప్రతిష్టాభిషేక తైలము, వీటిని నిమ్మగడ్డి, వీటన్నిటిని కలిపిన తర్వాత నర శరీరం మీద పోయకూడదు. దేవుని పదార్థములు దేవుని సన్నిధిలోనే దేవుని కొరకే వాడబడాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. దాని వంటిది కలుపువాడును, అన్యుని మీద దాన్ని పోయివాడును తన ప్రజల్లో నుండి కొట్టివేయబడవలెనని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రభు ప్రతిష్ఠించి ఇచ్చిన దాన్ని అన్యులకు మరి చేయకూడదు. ఒకసారి అన్యాయపు అగ్నిని తీసుకొని దహన బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఎంత పనిష్మెంట్ని అనుభవించారో మనందరికీ తెలిసిన విషయమే. 34వ వచనంలో చూస్తే, మరియు యెహోవా మోషేతో ఇట్లెను, నువ్వు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీ చందనము, గంధపు చెక్కను, ఈ పరిమళ ద్రవ్యములను, స్వచ్ఛమైన సామ్రాణిని సమభాగములుగా తీసుకొని, ఇక్కడ మనం చూస్తే పరిమళ ద్రవ్యములు అనగా సువాసన, అనగా జటామాంసి, గోపీ చందనము. ఈ జటామాంసి అనేది మరి ధైర్యాన్ని, సింహము వలె నీతిమంతులు ధైర్యముగా ఉందురు అనే దానికి సాదృశ్యంగా చూస్తున్నాం. గోపీ చందనము అనేది క్రొవ్వు శక్తిని చూపిస్తూ ఉంది. సాంబ్రాణి అనేది పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. ఉప్పు అనేది దేవుని నిబంధనకు సంబంధమైన కృపను చూపిస్తూ ఉంది. అందుకే లేవియా కాండంలో నీ నైవేద్యములన్నిటిలో
ఉప్పు చేర్చవలెను. 23వ దావీదు కీర్తన చివరి వచనంలో దావీదు అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చెను. కాబట్టి పరిమళ ద్రవ్యములు స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యములు చేయవలను. అది సుగంధ ద్రవ్యం మేళకుని పని చొప్పున కలుపబడి, మేళకుని అనగా పరిశుద్ధాత్మ, మరి తలంపు పరిశుద్ధాత్ముడే కలుపువారై ఉన్నారు. ఉప్పు కలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియు సుగంధ ధూప సంభారములు. ధూపము అనగా స్తుతితో ఈ సంభారమును కలపాలి అని ప్రభు చెప్తూ 36వ వచనంలో, దానిలో కొంచెము పొడి తీసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసమును ఎదుట దాన్ని ఉంచవలను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యములు దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసి కొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. కాబట్టి ప్రభు తెలియచేస్తున్నారు, ధూపవేదిక అనగా విజ్ఞాపన. బలిపీఠము దగ్గర నిరంతరము మొరపెట్టేటటువంటి స్థితిలో మనం ఉండాలి. ఈ ధూపవేదిక అంటే విజ్ఞాపన ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఈ చచ్చోకముగా ఉంటుంది ఈ యొక్క ధూపవేదిక అనగా ప్రభు దైవత్వము మానవత్వాన్ని కలుపుతున్నారు అనేదానికి ముంగుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కొమ్ములు అనేది 4 దిక్కుల ప్రభు యొక్క సామర్థ్యమును, సిలువ వేయబడిన క్రీస్తును, సిలువ శక్తిని, నలుదిక్కుల సిలువ శక్తి చూచాము, పరిశుద్ధాత్మ శక్తిని చూచాము, సర్వశక్తిని చూచాము, పైనుండి శక్తిని చూచాము, అలాగే సమస్తము లోపర్చుకొన జాలిన శక్తిని చూచాము. ప్రభు అన్నారు ఎఫెసీ 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి అని తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే ఉదయము సాయంత్రము ప్రార్థన ధూపము వెయ్యాలి అంటే ఉదయము సాయంత్రము, మరి సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమం వరకు కూడా ఒత్తి సవరించబడాలి. విజ్ఞాపన అనేది జరగాలి. ప్రభువులోనికి వచ్చిన యవనస్తులు 20 సంవత్సరాలు మొదలుకొని ఎవరైతే ప్రభు సేవ కొరకు వస్తున్నారో నియమించబడినటువంటి మరి వెండిని ఇవ్వాలి అని చెప్పి తెలియచేస్తూ 1/2 తులము వెండిని సమర్పించాలి. గొప్పవారైనంతే పేదవారైనంతే అని ప్రభు చెప్తున్నారు. ఈ ఇత్తడి గంగాళం దగ్గర శుద్ధి కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరూ ప్రభు రాజ్యము కొరకు మనం సిద్ధపడాలి అంటే మనం శుద్ధి చేయబడాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే ఈ సంభారము అనేది మనం చూస్తే ఈ నిమ్మగడ్డి కానీ అలాగనే గోపరసము కానీ మరి అన్నిటికి కూడా ప్రభు గోపరసము 500 తులములు, సుగంధము గల లవంగి పట్ట సగము 250 తులముల ఎత్తు నిమ్మగడ్డి, మరి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులముల ఒలీవ నూనె, ఇవన్నీ సంభారములు అంటే కలిపేయి. ఇవి మేళకుడు పరిశుద్ధాత్మ ఏర్పాటును బట్టి ఈ సుగంధ ద్రవ్యాలు కలపబడినప్పుడు నరశరీరం మీద పోయకూడదు, ఎలా పడితే అలా వాడకూడదు. అలాగనే దేవుని అతి పరిశుద్ధ స్థలములో అహరోను వారి బిడ్డలు మరి యాజక వస్త్రాలు ధరించుకొని కాళ్ళు చేతులు కడుక్కొని అతి పరిశుద్ధముగా ప్రభు కొరకు వాడబడాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరి సాంబ్రాణి అనేది సరిహద్దుని చూపిస్తూ సువాసనని, అలాగే కృతజ్ఞతను చూపిస్తుంది. ఉప్పు అనేది కృపను చూపిస్తుంది. అచ్చ జటామాంసి అనేది ప్రభువు యొక్క మరి సమర్పణ చూపిస్తుంది. అందుకే ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీ కొరకు అర్పణగా బలిగా తన్ను తాను సమర్పించుకొనేను అనే
మాటల్ని మనం చూస్తూ ఉన్నాము గనక మరి మన తండ్రి మనల్ని పరిశుద్ధపరచువారై ఉన్నారు అని మరి ప్రభు తెలియచేస్తూ ఈ 4 కొమ్ములు నలుదిక్కుల సువార్త వ్యాపకత్వానికి ముంగుర్తుగా మనం చూస్తూ ఉన్నాము గనక మరి ఈ పరిశుద్ధ సంభారమును వాసన చూడకూడదు. అది ప్రభువుకే ప్రత్యేకించాలి, కానీ దేవుని వస్తువులు మనం వాడకూడదు. దేవుని సుగంధ సంభారమును మనము తీసుకోకూడదు అని ఈరోజు ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు గనక ఆ రీతిగా సిద్ధపడగలిగిన స్థితిని తండ్రి మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రధాన బోధకుడు అయ్యున్న తండ్రి, మీ మాటలు వెండి అంత పవిత్రములు. ఈ దినమున విజ్ఞాపన ప్రార్థన మాకు చూపించారు నాయన. నువ్వు బలమైన ప్రార్థన మాకు నేర్పించిన తండ్రి వందనాలు. అలాగే మేము పట్టుదలతో ప్రార్థన, ఇష్టముగా ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, సంఘ ప్రార్థన, సరిహద్దులు దాటేటట్టు ఎబ్బేజు నాయన ఏ రీతిగా ప్రార్థించారు ఆ రీతిగా ప్రార్థించగలిగిన స్థితిని మాకివ్వండి నాయన. వందనాలు తండ్రి. చేయుటకు నీవిచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితి అన్నట్లుగా మా విజ్ఞాపన నాయన దేశము కొరకు, అధికారుల కొరకు, ప్రతి కుటుంబము కొరకు, సంఘాల కొరకు, వాగ్దాన దేశము కొరకు చేయగలుగుటకు ధూపవేదికను మా ముందుంచిన తండ్రి వందనాలు. 4 కొమ్ముల్లో 4 దిక్కుల్లో నీ సువార్త వ్యాపకత్వం జరగాలి అని తెలియచేసిన తండ్రి వందనాలు. తుమ్మకర్రతో ధూపవేదికను చేసి చచ్చౌకముగా నాయన ఎత్తడి జల్లెడ అనేది మీరు చూపించిన తండ్రి వందనాలు. అలాగునే నాయన మా ఆత్మీయ స్థితిని మీరు జల్లెడ పడుతున్నందుకై వందనాలు. అలాగునే ఉదయము సాయంత్రము మాకు ప్రార్థనా జీవితం అవసరమని మీ కుమారుని ద్వారా నేర్పించిన తండ్రి వందనాలు. యవన కాలమున కాడి మోయట మేరు అని, యవన రక్తమును మాకిచ్చి నాయన నీలో చేరేవారు 1/2 తులము వెండిని సమర్పించాలని నేర్పించిన తండ్రి వందనాలు. గంగాళము, ఇత్తడి గంగాళము తీర్పును చూపిస్తుంది గనక మేము తీర్పులోనికి రాకుండా ఉండాలి అని, ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వానికి ఏ శిక్షా విధి లేదు అని రోమా 8లో నేర్పించిన తండ్రి వందనాలు. అలాగనే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటప్పుడు అహరోను ఆయన కుమారులు ఎలా శుద్ధీకరించబడాలో ఈ గంగాళంలో ఉన్న నీటి ద్వారా, అక్కడున్న ఇత్తడి పీట మీద పెట్టుట ద్వారా నేర్పించిన తండ్రి వందనాలు. మేళకుని పనిలో నాయన ఎలాగున సంభారమును మిళితము చేశారో మాకు నేర్పించారు గనక గోపీ చందనము కానీ, అచ్చ జటామాంసి కానీ, అలాగునే తండ్రి ఉప్పు కానీ, నీ నిబంధనకు సంబంధమైన కోడె రక్తము కానీ ప్రతిదీ కూడా మీరు ప్రత్యేకించిన తండ్రి వందనములు. అలాగునే నాయన మరి సంవత్సరానికి ఒక్కసారి దహన బలిని, సమాధాన బలిని అర్పించుటకు యాజకుడు లోపలికి వెళ్ళి వచ్చుచుండగా కృప చూపించిన తండ్రి వందనాలు. అలాగే మా ప్రధాన యాజకునిగా ఒక్కసారి మా అందరి నిమిత్తము కల్వరిలో ప్రాణం పెట్టిన యేసయ్య కోట్లాను కోట్ల వందనాలు. అలాగనే నీ బలి ద్వారా ప్రపంచానికి నీ సువార్తని నీ మాటల ద్వారా నాయన మేము ఆగ్రాణించుకోగలిగిన స్థితిని మాకు నేర్పించిన తండ్రి వందనాలు. ఈ సమయంలో నీ బిడ్డలందరినీ ఆకర్షించండి, వారి అంతరంగాలకు అర్థమయ్యేటట్లు మీరు బోధించండి. ఆత్మ యొక్క మనసేదో నేను ఎరుగుదునన్నారు గనక అట్టి దీవెనలతో నింపి మహిమ నుండి అధిక మహిమకు మమ్మల్ని నడిపించి వేయమని ఆశీర్వాద కారకుడు, ప్రాణప్రియుడు, సమస్తము తానై నడిపించుచున్న యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అదృశ్యుడైన తండ్రి యొక్కయు, అద్వితీయుడైన కుమారుని యొక్కయు, అంతరంగ నివాసి అయిన పరిశుద్ధాత్మ తండ్రి సంపూర్ణ సహాయము, సమృద్ధి, సమకూర్పు సదా తోడయుండి తండ్రి ఆయన చిత్తానుసారముగా మనల్ని నడిపించి ఆయన కృపలో నూరంతలుగా వర్ధిల్ల చేయును గాక. ఆమెన్. అందరికీ మరణాత.